క్లబ్ కొడకండ్ల టౌనులో పండగొచ్చే నేడు చూడరో సేవాయజ్ఞపు 4వ ప్రమాణ స్వీకార మహోత్సవమిదిరో సేవే ధ్యేయం స్నేహమే ప్రాణం హృదయపూర్వక సేవయే మన రూపం హార్ట్ఫుల్ సర్వీస్ హ్యాపీ ఫేసెస్ లయన్స్ క్లబ్ ఇదే మన ప్రణామం లయన్స్ క్లబ్ కొడకండ్ల టౌనులో పండగొచ్చే నేడు చూడరో పూల బొకేలతో సత్కారాలు బాణ సంచాల శబ్దాల హంగామా చిన్నారుల కరతాళ ధ్వనులు పాపల మువ్వల నృత్యాల నటన డిస్ట్రిక్ట్ గవర్నర్ సుధాకర్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం పద్మశాలి భవన ప్రాంగణమంతా జ్యోతి ప్రజ్వలన కాంతుల మైకం లయన్స్ క్లబ్ కొడకండ్ల టౌనులో పండగొచ్చే నేడు చూడరో సేవే ధ్యేయం స్నేహమే ప్రాణం హృదయపూర్వక సేవయే మన రూపం సౌండ్ పెట్టు నా సౌండ్ పెట్టే సౌండ్ స్వాగతం
పసునూరి మధుసూదన్ పగ్గాలు పట్టే వేళలో సెక్రటరీ విశ్వనాథుల జ్ఞానేశ్వరాచారి ట్రెజరర్ పసునూరి నవీన్ ప్రమాణంలో లయన్స్ క్లబ్ కొడకండ్ల టౌనులో పండగొచ్చే నేడు చూడరో సేవే ధ్యేయం స్నేహమే ప్రాణం హృదయపూర్వక సేవయే మన రూపం ముఖ్య అతిథి ఎన్ సుధాకర్ రెడ్డి గవర్నర్ డిస్ట్రిక్ట్ 20F డాక్టర్ కె చంద్రశేఖర్ ఆర్య PMJF మల్టిపుల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఫస్ట్ వైస్ గవర్నర్ పుట్ట హరికిషన్ రెడ్డి సెకండ్ వైస్ గవర్నర్ రేవూరు రమణారెడ్డి పెద్దల సమక్షంలో సభా ప్రాంగణం మురిసింది సేవలకు శిరస్సు వంచి లయన్స్ క్లబ్ కొడకండ్ల టౌనులో పండగొచ్చే నేడు చూడరో సేవే ధ్యేయం స్నేహమే ప్రాణం హృదయపూర్వక సేవయే మన రూపం కన్నా పరశురాములు నల్ల వెంకటేశ్వర్లు లక్ష్మీ నరసింహారావు కె వెంకట్రెడ్డి డాక్టర్ కె రాజేందర్ రెడ్డి మాజీ గవర్నర్లంతా శుభాకాంక్షలు అందజేయగా పాము శ్రీనివాస్ చప్పరి సోమయ్యలతో డాక్టర్ శారద వెంకట్రెడ్డి లక్ష్మీనారాయణ డాక్టర్ నాగమణి సర్రాం నరసయ్య పెరం రాము ఎన్నం శ్రీనివాస్ జదకాగా లయన్స్ క్లబ్ కొడకండ్ల టౌనులో పండగొచ్చే నేడు చూడరో సేవే ధ్యేయం స్నేహమే ప్రాణం హృదయపూర్వక సేవయే మన రూపం పదకొండు మంది నూతన సభ్యులు లయన్స్ కుటుంబంలో చేరారు కలిసికట్టుగా సేవా బాటలో ప్రమాణ వచనాలు చేశారు ఉన్నత చదువుల నిరుపేద పాపకు గవర్నర్ చేతుల ఆర్థిక సాయం చదువుల వెలుగును పంచిన వేళ పెరిగెను కొడకండ్ల లయన్స్ మానవత్వం లయన్స్ క్లబ్ కొడకండ్ల టౌనులో పండగొచ్చే నేడు చూడరో సేవే ధ్యేయం స్నేహమే ప్రాణం హృదయపూర్వక సేవయే మన రూపం లయన్స్ క్లబ్ కొడకండ్ల టౌనులో పండగొచ్చే నేడు చూడరో పూల బొకేలతో సత్కారాలు పండగొచ్చే నేడు చూడరో సేవాయజ్ఞ పునాల్గవ ప్రమాణ స్వీకార మహోత్సవమిదిరో సేవే ధ్యేయం స్నేహమే ఈ ఇలాంటి ఇయర్లో ప్రయాణం అంటే చక్కని సేవా కార్యక్రమాలు చేయాలి. మీకు ఇది కాకుండా కూడా భవిష్యత్తులో మంచి నాయకులను మీరు గుర్తించి ఇప్పుడు కోడకండ్ల 2026-27 నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ యొక్క 3 సార్లు
3 సార్లు సార్. ఇంకొకసారి సార్ లాస్ట్. నేను లేడీస్ ఒక్కలేదు చెప్పట్లేదు. థ్యాంక్ యూ సార్. సార్ ఒక పిఎస్టీలు మాత్రమే పైకి రండి. మీరు మీ స్థానాల్లో కూర్చోండి సార్. సెక్రటరీలో వెనక కూర్చోండి. ముందుకు రండి. ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా మీ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా మానవ సేవే మాధవ సేవరా, పక్కవాడి కన్నీరు తుడిచేదే అసలైన పూజరా. ఒకరికి సాయం చేస్తే నీ మనసున ప్రశాంతత విరియునురా. ఆపదలో ఆదుకుంటే ఆ దేవుడి ఆశీస్సులు దొరుకునురా. చేతులు చాచి సాయం చేయి, అదే నీకు మనిషిగా పుట్టిన జన్మకు ఇది కదా మానవ సేవే కన్నీరు తుడిచేదే పరమార్థమురా. ఇండియన్ కరెక్ట్. ఆకలితో ఉన్నవాడికి అన్న ముద్దను పెట్టడము కోట్ల రూపాయల యజ్ఞం కన్నా మిన్నయైన పుణ్యమురా. దారి తెలియని బాటసారికి తోడుగా నువ్వు నిలవడము గుడిలో దీపం పెట్టిన దానికన్నా ఎక్కువ వెలుగును ఇచ్చునుడా. నువ్వు పంచే ప్రతి చిన్న సాయం వృథాగా పోదు మరువకురా. ఏదో ఒక రోజున దేవుడే నీకు తోడుగా నిలుచునురా. ఒకరికి సాయం చేస్తే నీ మనసున ప్రశాంతత విరియునురా. ఆపదలో ఆదుకుంటే ఆ దేవుడి ఆశీస్సులు దొరుకునురా. అంతస్తులు ఏవి కూడా నీ తోడు రావు ఆఖరికి. నువ్వు చేసిన ధర్మం మాత్రమే రక్షణగా నిలుచును నీ వెనక. ఎదుటి వాడి ముఖంలో నువ్వు చూడగలిగితే చాలురా. సృష్టిని ఏలే ఆ పరమాత్ముడు నీపై కరుణను కురిపించునురా. ధనముండటం గొప్ప కాదురా, ఇచ్చే గుణముండటం గొప్పరా. పడిపోయిన వాడిని లేపినప్పుడే నీవు మనిషిగా గెలిచావురా. మానవ సేవే మానవ సేవరా, ఇతరుల కన్నీరు తుడిచేదే పరమార్థమురా. చేతులు చాచి సాయం చేయి, అదే నీకు పుణ్యలోకమురా.
నిజమైన మానవత్వం, అదే నిజమైన పుణ్యం. బాబాయ్ ఎందుకు ఆయన దగ్గర తీసుకోండి. వీడియో తీస్తాను. స్వీకారం కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా తోటి లయన్స్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. మానవ సేవే మానవ సేవ పనిచేస్తున్న లయన్స్ క్లబ్ కొడగండ్ల నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు. మీరు చేసే సేవా కార్యక్రమంలో పేదలకు ఇంకా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అన్ని వేళలా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో లయన్స్ భవనానికి సహకరిస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. కొడకండలో ఉన్నారు. అందుకోసమే 4 సంవత్సరాల్లోనే మరి ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 7 ప్రారంభించింది 57 వరకు చేరింది అంటే ఇట్స్ ఎ గ్రేట్ పీపుల్. ఇంకా చాలామంది ఉన్నారు మీ కొడకండ్లలో, మీతో పాటు కలిసి వచ్చేవాళ్ళని తెలియజేస్తూ మంచి కార్యక్రమాలు చేసినట్టు. ఇప్పుడు విశ్లేషణ ఏదైనా సరే ఒక మాట చెప్తా, నిర్మాణాన్ని 2 పదాలు ఉంటాయండి. మనం నిర్మాణం తీసుకున్నాం, పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఒక బాధ్యత కలిగినటువంటి మెంబర్స్ని కూడా మన క్లబ్లో చేర్చుకున్నాం. ఇదంతా థ్యాంక్ యూ మాస్టర్ సార్. మరి మాట్లాడవలసింది కానందుకు నాకు తృప్తి. ఇక్కడ గవర్నర్ గారు మీరు ఎక్కువ టైం తీసుకోవాలి. అక్కడి నుంచి వచ్చింది ఇన్స్ట్రక్షన్, ఇక్కడి నుంచి వచ్చింది హ్యాపీ. ఇప్పుడే ఇన్స్టాల్ అయినటువంటి అశ్వన్ గారి యొక్క కార్యవర్గానికి, అలాగే గత సంవత్సరం ఇప్పటి వరకు జూలై 1 కంటే ముందు వరకు చేసినటువంటి రాములు గారి కార్యవర్గానికి శుభాకాంక్షలు, శుభాభినందనలు నా తరఫు నుంచి, మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరఫు నుంచి ఇచ్చుకుంటూ ఇప్పుడే ఎస్ఏఎఫ్ చేసినందుకు రాములు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మొత్తం కొడగండ్ల కార్యవర్గాలందరినీ ప్రశంసిస్తూ అభిశంసిస్తూ అన్ని రకాలుగా మరి మీకు అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ క్లబ్ చూస్తే చాలా పొటెన్షియల్గా కనిపిస్తుంది ఈ ఏరియా కూడా. కాబట్టి మరి దామెర రమేష్ గారు జీఈటీ అంటే నా పోస్టు జిల్లాలో నాకెలాగో గవర్నర్ గారు జీఈటీ బాధ్యతలు ఎలా ఒప్పచెప్పారో మీ క్లబ్లో మరి దామెర రమేష్ గారికి అలాంటి బాధ్యతలు ఒప్పచెప్పడం జరిగింది. మరి వారు నాకు సహకరించి ఇక్కడ ఒక కొత్త క్లబ్లు ఒకటిగా 2 ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా నాకు అలాంటి భావన ఏర్పడుతుంది. మరి పసునూరి మన్సూర్ గారికి ఒక బాధ్యతగా అనుకోండి, లేక ఒక ప్రశంసగా అనుకోండి, మరి మాకు ఒక రిటర్న్ గిఫ్ట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీతో పాటుగా ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇంతమంది మహిళలు ఇక్కడ ఈ క్లబ్లో పార్టిసిపేట్ చేసిన
మరి కొడకండ్ల క్లబ్లో అసలు లేడీ మెంబర్షిప్ లేకపోవడం, ఎఫ్డబ్ల్యూసి అంటే ఫ్యామిలీ మరి ఉమెన్ కోఆర్డినేటర్, ఆ పోస్ట్ కూడా మరొక మేల్ క్యాండిడేట్కి ఇచ్చేలాంటి అవకాశం లేకుండా లేడీ మెంబర్స్ ముఖ్యంగా అసలు గారి వాళ్ళ వైఫ్ని మెంబర్గా జాయిన్ చేస్తే మీకు లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అవకాశం వచ్చిందండి. వీళ్ళకి ఫుల్ ఫీజు ఉండదు. సభా సదస్సులకు నమస్కారాలు. కొడకండ 4వ రిజిస్ట్రేషన్ సభ్యులకు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి నమస్తే. గత సంవత్సరం సేవలు అందించినటువంటి రాములు గారి నాయకత్వాన్ని ఒకసారి ఎవరిని అభినందిద్దాం. ఒకసారి వారి టీంకు ఒకసారి సపోర్ట్ కొట్టడానికి సంవత్సర కాలం అలసి తొలిసి శ్రమించి ఎన్నో కష్ట నష్టాలు చేయాలందించారు. సో దాని తర్వాత మరి ఇప్పుడు వస్తువులు గారు బాధ్యత చేపట్టారు. వారి వ్యక్తిత్వం కావచ్చు, వారి యొక్క వృత్తిరీత్యా కావచ్చు, సమర్థత గల నాయకులుగా మరి ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు కొన్ని బాధ్యతలు కూడా చేపట్టారు. కృష్ణా మున్సిపాలిటీ ప్రెసిడెంట్ మధుసూదన్ గారు, లక్ష్మీ కొడకండ అండ్ ఫ్రెండ్స్, సొంత లాభం కొంత మానకు పొరుగువారికి కూడి గొడవలు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. మానవ సమాజం అలాంటిదే. అందుకోసమే మనం మానవ సమాజానికి సంఘం అన్నాం. సమాజం అంటే మనుషుల యొక్క ఉండల్ని మన సమాజం అంటే. ఈ పీపుల్ దే ఆర్ వెరీ గ్రేట్ పర్సన్. అలాంటి సమాజం లైఫ్ మస్తన్ గారు మరియు వేదిక మీద పెద్దల వేదిక ముందున్న లైన్ మిత్రులకు, లైన్ లీడ్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నేను జిల్లాకు సర్వీస్ చైర్మన్ అయితే మీ క్లబ్ను సర్వీస్ చేయడం ఒక యాక్టివ్ లైన్ ఉపేందర్ గారికి ఇవ్వడం జరిగింది. ఉపేందర్ గారు సర్వీస్ యాక్టివ్ చైర్మన్ ఉండడం జరిగింది. మనది రూరల్ క్లబ్ కాబట్టి మనం ఇంకా గవర్నర్ గారు మనకు 10,000 క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అనే టార్గెట్ చేయడం జరిగింది. హాస్పిటల్ కూడా మన లైఫ్ సొంత హాస్పిటల్ ఉండేది. మనం దానికి తొర్రూరు క్లబ్ నుంచి దానికి 8 లక్షల రూపాయలు ఎక్కువ పెట్టి కూడా తొర్రూరు క్లబ్ స్పాన్సర్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఎక్కువ సంఖ్యలో ఐ క్యాంపులు పెడితే మనకు తక్కువ ఖర్చు ఎక్కువ గుర్తింపు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలని కొడకండ్ల మిత్రులందరినీ కోరుకుంటూ, చాలా యాక్టివ్ క్లబ్, కొత్త క్లబ్లలో చాలా యాక్టివ్ క్లబ్. వాళ్ళ ఇంటికి ఎంత చూస్తున్నాం, ఒక్క పిలుపు ప్రెసిడెంట్ గారు ఇస్తే అలా స్పందిస్తారు మెంబర్స్ అంతా. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు మధుసూదన్ గారిని మరియు జ్ఞానేశ్వరాచారి గారికి మరియు నవీన్ కుమార్ గారికి నా తరఫున, మా తూర్పు లైన్స్ మెంబర్స్ 162 మంది సభ్యుల తరఫున, ఇక్కడికి వచ్చిన మా తూర్పు లైన్స్ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. హలో, నమస్కారం. ఇప్పుడే ప్రమాణాలు అందించిన మధుసూదన్ గారు వారి టీంకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తర్వాత గత సంవత్సరం చేసిన రాములు గారి టీం కూడా చాలా బాగా సక్సెస్ చేసింది. ప్రకారం వెంటనే ఒక్కళ్ళ ఎలక్షన్స్ వస్తున్నాయంటే, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అంటే అందరూ అవుతారు. ఇలాంటి స్పిరిట్ అన్ని క్లబ్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. లైన్ లీడర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మోసం గారికి ఫస్ట్ వాళ్ళ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అవతల టీం కూడా రాములు గారికి మంచి కార్యక్రమం చేసి కొడకండ్ల క్లబ్ని ముందుకు తీసుకున్నారు. మన ముఖ్య అధికారిని మీకు పరిచయం చేస్తూ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. సభాధ్యక్షులు, నూతనంగా బాధ్యత తీసుకున్నటువంటి కొడకండ్ల టౌన్ అధ్యక్షులు మస్నూరి మధుసూదన్ గారికి, ఈరోజు చక్కగా మీ యొక్క విధులు బాధ్యతలు తెలియజేసి ఇన్స్టాల్ చేసినటువంటి వైస్ గవర్నర్ లైన్ రేవు రమణారెడ్డి గారికి, వేదికమైనటువంటి పీడీసీ పెద్దలు, మార్గనిర్దేశకులు లైన్ డాక్టర్ రాజేంద్ర రెడ్డి గారు, లైన్ లక్ష్మణరావు గారు,
అదేవిధంగా క్లారిటీ లీడర్స్, జిఎస్టీ కోఆర్డినేటర్ మత్సన్ గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దల వేదిక ముందున్న లైన్ మిత్రులకు లైన్ లీడ్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నేను జిల్లాకు సర్వీస్ చైర్మన్ అయితే మీ క్లబ్ను సర్వీస్ చేయడం ఒక యాక్టివ్ లైన్ ఉపేంద్ర గారికి ఇవ్వడం జరిగింది. ఉపేంద్ర గారు సర్వీస్ యాక్టివ్ చైర్మన్ ఉండడం జరిగింది. మనది రూరల్ క్లబ్ కాబట్టి మనం ఇంకా గవర్నమెంట్ గారు మనకు 10,000 క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అనే టార్గెట్ చేయడం జరిగింది. హాస్పిటల్ కూడా మన లైఫ్ సొంత హాస్పిటల్ ఉండేది. మనం దానికి తొర్రూరు క్లబ్ నుంచి దానికి 8 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ కూడా తొర్రూరు క్లబ్ స్పాన్సర్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఎక్కువ సంఖ్యలో ఐ క్యాంపులు పెడితే మనకు తక్కువ ఖర్చు ఎక్కువ గుర్తింపు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలని కొడకాల మిత్రులందరినీ కోరుకుంటూ, చాలా యాక్టివ్ క్లబ్, కొత్త క్లబ్లలో చాలా యాక్టివ్ క్లబ్, వాళ్ళ ఇంటికి ఎంత చూస్తున్నాం. ఒక్క పిలుపు ప్రెసిడెంట్ గారు ఇస్తే అలా స్పందిస్తారు మెంబర్స్ అంతా. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు మత్స్యన్ గారిని మరియు జ్ఞానేశ్వరాచారి గారికి మరియు నవీన్ కుమార్ గారికి నా తరఫున మా తూరు లైన్స్ మెంబర్స్ 160 మంది సభ్యుల తరఫున ఇక్కడికి వచ్చిన మా తూరు లైన్స్ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. హలో, నమస్కారం. ఇప్పుడే ప్రమాణాలు అందించిన మధుసూదన్ గారు వారి టీంకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తర్వాత గత సంవత్సరం చేసిన రాముడు గారి టీం కూడా చాలా బాగా సక్సెస్ చేసింది. ప్రకారం అంటేనే ఓపెన్ లాగా ఎలక్షన్స్ వస్తున్నాయంటే, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అంటే అందరూ అవుతారు. ఇలాంటి స్పిరిట్ అన్ని క్లబ్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆహ్వానిస్తున్నాం. మీ జోన్ పక్షాన, శైలజ గారి జోన్ పక్షాన, మరి రీజన్ పక్షాన కూడా మీరే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లేదు, మీరే వారి పక్షాన వారికి లేదు అవకాశం, మీరే చెప్పండి. రెస్పెక్టెడ్ లైన్ లీడర్స్, ఎవరికైనా మోసం గారికి ఫస్ట్ వాళ్ళ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అవతల టీంకి కూడా రాముడు గారికి మంచి కార్యక్రమం చేసి కొరగాలని క్లబ్ని ముందుకు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఒకసారి అందరికి నమస్తే అండి. యాక్టివ్గా విన్నట్టు మన కొడగాల నమస్తే నమస్తే. ఈరోజు మనం ఇంతమంది ఇక్కడ ఉన్నామంటే ఒక లైనిజం కారణం. ఆ లైనిజం నాకు మీకు అందరూ పాఠాలు నేర్పడం వల్ల నేను వాళ్ళ దగ్గర శక్తితోని ఇంత టీంను తయారు చేయడానికి కూరుకున్న ప్రతి ఒక్క ప్రజలందరికీ, నాతో పాటు మా బావగారు ఏరియా గారికి, లక్ష్మణ్ సార్ గారికి, పెద్ద సార్కు, ప్రతి ఒక్కరు పదే మీ గ్రామంలో తప్పనిసరి లైన్ స్టాప్ చేయాలని కోరుకోవడం జరిగింది. చాలా సార్లు ప్రయత్నాలు చేసి విసికి వేచారి దాదాపు ఒక 15-20 రోజుల తర్వాత ఒక కులికి వచ్చేసి అందరు సభ్యులు ముఖ్య కంఠంతో మేమున్నాము, మీ సార్ అన్నట్టుగా మీరు అందరూ వచ్చి ఆ రోజు చేయడం వల్ల ఈ 4 సంవత్సరాలు ఇంత పెద్ద మంది సభ్యుల ముందు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు 2 సార్లు విషయాలు చూపించారు. ఇంతమంది ముందు మీరందరూ ఉండడం, అనేక సేవా కార్యక్రమాలు చేసి కొడకాల మారుమూలలో పెద్ద గ్రామాలను కూడా ఏర్పడుతూ ఉండే ఈ లైనిజం ద్వారా చాలా మందికి తెలియడం జరిగింది. లేడీస్ ఏమనుకుంటారని లైనిజం అంటే ఇరవై కాదు, మనం సంపాదించిన దాంట్లో 10 రూపాయల ఒక 2 రూపాయలు ఖర్చు పెట్టడం మనకి తెలిసిన ఇక్కడ నుండి. దీని ద్వారా అన్ని మంచిగా జరుగుతాయి. ఒక విషయం చెప్తున్నాను, మీరు లైనిజం ద్వారా అందరు చేసిన తర్వాత డాక్టర్ రామనాథ్ గారు ఉన్నారు, వారు ఒకవేళ లైన్ మెంబర్ అని ప్రోగ్రామ్ని వారికి ముందు వెళ్తూకోవడం, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా లైన్ మెంబర్ అనగానే వెల్కమ్ అనిపిస్తుంది. వెల్కమ్ ఎందుకంటే ఈ సర్వ్ కాబట్టి. అంటే దీని ద్వారా చాలా రకాలుగా మనకు ప్లస్ ఉంది. మీరు మరి 4 సంవత్సరాల క్లబ్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరం ఇన్స్టాలేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ క్లబ్ మరి జిల్లా స్థాయిలో ఒక మంచి పేరు సంపాదించినటువంటి క్లబ్. గత 2 సంవత్సరాలు కూడా వరుసగా నేను ఈ క్లబ్ను ఇన్స్టాల్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం చీఫ్ గెస్ట్గా రావడం కూడా నాకు గర్వంగా భావిస్తున్నా. మన జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఈ క్లబ్ ఇప్పటివరకు దాదాపు 40 మంది సభ్యులు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా 11 మంది సభ్యులు ఒకే రోజు ఒకేసారి రావడం అనేది కూడా నిజంగా మీకు గర్వకారణం, ఇటు జిల్లాకు నాకు కూడా గర్వకారణం. ఎందుకంటే 11 మంది సభ్యులు ఒకేసారి లైన్ కట్టుకుందంటే అంటే మీరు చేస్తున్నటువంటి సేవలు, ఈ క్లబ్కు ఉన్నటువంటి
ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ కొత్త సభ్యులు రావడం అనేది జరుగుతుంది. కొన్ని ప్లేసులలో అంటే కొంచెం ఇన్యాక్టివ్ ఉన్నటువంటి క్లబ్లలో మన మెంబర్షిప్ తీసుకురావాలంటే నానా చందాలు పడతారు. సో మరి ఇక్కడ ఇంతమంది సభ్యులు వచ్చినట్టే నిజంగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి సేవలు గుర్తించే మరి ఆ 11 మంది సభ్యులు రావడం జరిగింది. మరి వారందరూ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి వారు కూడా ఈరోజు ఇద్దరికి మాత్రమే రావడం జరిగింది, మిగతా వారు కొన్ని కారణాల వల్ల రాకపోవచ్చు. వారు కూడా లైన్స్ గురించి కొంత తెలుసు కాబట్టి లైన్స్ రావడం జరిగింది. మరి వారు కూడా వారిని స్పాన్సర్ చేసినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడు మీరే ఏ విధంగా అయితే ఈ క్లబ్లో అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో మరి వారిని కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి బాధ్యత మరి మన అందరి పైన ఉన్నది. అలాగే పాకాల సర్పంచ్ అనుష గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. లయన్ యుగంధర్ రెడ్డి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మంది కూడా వచ్చి చేరుతారని ఆశిస్తున్నాం. వారి వెనక లైన్ పట్టాలి పాకాల సభ్యులంతా. అదే కుమార్ గారికి సన్మానం ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్స్ అందరూ కూడా దిగ్విజయంగా కండక్ట్ చేసినటువంటి సార్కి ఇంత డిస్టర్బెన్స్ చేయకుండా సార్ మాస్టర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కండక్ట్ చేయాలని మన వీరబాబు సార్ మెచ్చుకోవాలని కోరుతూ ధన్యవాదాలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ కొడకొండ టౌన్ అధ్యక్షునిగా మీ అందరి ఆశీర్వాదంతో అవకాశం ఇచ్చినటువంటి సందర్భంగా వేదిక మీద ఆశీనులైనటువంటి మన లయన్స్ పెద్దలు, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లు మరియు లయన్స్ మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ పేరున నా యొక్క నమస్కారాలు మరియు ధన్యవాదాలు. ముఖ్యంగా మరి ఇది 4వ సంవత్సరం లయన్స్ క్లబ్. దాదాపు ఇప్పుడు 52 మంది సభ్యులకు చేరడం జరిగింది. 7 సభ్యులతో మొదలై కొడకళ్ళ క్లబ్ 52 మంది సభ్యులతోటి మరి ముందుకు పోవడం కూడా జరుగుతున్నది. అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో మరి ప్రతి క్లబ్ తోటి కొడకండ క్లబ్ కూడా పోటీ పడుతుందని ఈ సందర్భంగా గవర్నర్ గారికి తెలియజేస్తున్నాం. తప్పకుండా కొడకండలో మారుమూల ప్రాంతంలో కొడకండ ఉన్నా కూడా మా యందు మరి లయన్స్ పెద్దలు ఏ విషయంకైనా కూడా తప్పకుండా సహకారం అందించాలని మరి ప్రతి కార్యక్రమంలో మీ తోడ్పాటు అవసరమని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది ఇంతకుముందు ఈ కొడకండ మండల కేంద్రంలో మరి ఒక లయన్స్ భవన్ నిర్మాణం కొరకు గౌరవ ఎమ్మెల్యే గారిని అడగడం కూడా జరిగింది. స్థలంలో వారు స్పందించడం జరిగింది. రెవెన్యూ ఎంఆర్ఓ గారు కూడా తెలియజేయడం కూడా జరిగింది. స్థలం కూడా పరిశీలన చేయడం జరిగింది. నాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ, తవ శుభ నామే జాగే तव शुभ आशीष माहे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय. గంట మోగించి మీటింగ్ వాయిదా వేయండి. ఉంటాయి 3 కుర్చీలు చేస్తే లయన్స్ క్లబ్ కొడకండ్ల టౌనులో పండగొచ్చే నేడు చూడరో, సేవే ధ్యేయం
సేవయే మన రూపం. మల్టిపుల్ కౌన్సిల్ వైస్ చైర్మన్. ఫస్ట్ వైస్ గవర్నర్ పుట్ట హరికిషన్ రెడ్డి, సెకండ్ వైస్ గవర్నర్ రేవూరు రమణారెడ్డి. పెద్దల సమక్షంలో సభా ప్రాంగణం మురిసింది సేవలకు శిరస్సు వంచి. లయన్స్ క్లబ్ కొడకండ్ల టౌనులో పండగొచ్చే నేడు చూడలో. సేవే ధ్యేయం స్నేహమే ప్రాణం, హృదయపూర్వక సేవయే మన రూపం. కన్నా పరశురాములు, నల్ల వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరసింహారావు, కె వెంకట్రెడ్డి, డాక్టర్ కె రాజేందర్ రెడ్డి, మాజీ గవర్నర్లంతా శుభాకాంక్షలు అందజేయగా. పాము శ్రీనివాస్, చప్పరి సోమయ్యలతో డాక్టర్